టీడీపీ బీజేపీలపై మరోసారి విరుచుకుపడ్డారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అధికారంలోకి రాకముందు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో మాట మాట్లాడుతూ అవకాశవాద రాజకీయాలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. గత 3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి జరుగుతున్న గొడవలు ఇవన్నీ మీకు తెలిసిందే. అసలు ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి రావడానికి కానీ జనసేన పార్టీ పెట్టడానికి కానీ ముఖ్య కారణం కొన్ని దశాబ్దాలుగా పరిష్కారం చేయాల్సిన సమస్యల్ని వాటిని పరిష్కరించకుండా వాటిని డిలే చేసి గోటితో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకొచ్చి సమస్యలు చేయడం వల్ల వాటి మీద నాకు వచ్చిన కోపం, ఆవేదనతో జనసేన పార్టీ స్థాపించాం. ముఖ్యంగా నాకు దీంట్లో కనిపించేది ఏంటంటే ఆపర్చునిస్టిక్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు. పదవిలోకి రాకముందు ఆకాశాన్ని తెస్తాం, చంద్రుని భూమి మీదకి తీసుకొస్తామని ఆశలు కల్పించి పదవుల్లోకి వచ్చాక, అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోయి వాటి కుంటి సాకులు చెప్పి తప్పించుకోవడం నాకు నచ్చలేదు. ఇది నా ఒక్కడికే కాదు, అనేక లక్షల మీద బాధ. ఇవన్నీ జనసేనని అనే పార్టీని స్థాపించడానికి కారణమైంది. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న కులాలు, వీటిని గౌరవించకుండా, వీటిని అర్థం చేసుకోకుండా ఏ ఒక్క రాజకీయ పార్టీ కానీ ఎవరు కానీ ప్రభుత్వాలు నడపలేరు. ఆ రోజున తెలుగుదేశం పార్టీకి కానీ భారతీయ జనతా పార్టీ అలయన్స్కి ముఖ్యంగా నేను సపోర్ట్ చేయడానికి కారణం, అప్పటికి 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండి సమస్యలను తాత్సారం చేసి గోటితో పోయేదాన్ని గొడవలాగా తీసుకొచ్చి ఇంకా పరిష్కరించకుండా ఉన్నందుకు కొత్తగా ఒక పార్టీ కొత్తగా ఒక ప్రధానమంత్రి గారు అవుతున్నారు, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండి ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నారు. ఆయన సమస్యను అర్థం చేసుకుంటారు. అలాగే 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ అధికారంలో లేదు. ఇప్పుడు జరిగిన అనుభవాల నుంచి వారు పాఠాలు నేర్చుకొని ఒక సరైన విధి విధానాలతో ముందుకెళ్తారు, ప్రజా సమస్యల గురించి అనుకొని నేను వాళ్ళిద్దరికీ సపోర్ట్ చేయడం జరిగింది. ఆ రోజున సపోర్ట్ చేశాను. నాదైన వంతు నేను చేశాను. వారి జెండాలు నేను మోసాను. నాతో పాటు నన్ను నమ్మిన వారందరూ మోశారు, నన్ను ఫాలో అయిన వాళ్ళందరూ మోశారు. కానీ వారు ఏమైతే మాట ఇచ్చారో ఈరోజు వాళ్ళు వెనక్కి తప్పేశారు. దాని ముఖ్య కారణం, ఆ రోజున సిద్ధార్థనాథ్ సింగ్ గారి మాటలు చూస్తూ ఉంటాను. వారికి సపోర్ట్ చేసినప్పుడేమో నీకు రాజకీయ అనుభవం ఉందా, భారతీయ జనతా పార్టీ నాయకులు ఏ రోజున వారికి మద్దతు పలికినప్పుడు నీకు రాజకీయ అనుభవం ఉందా, నీకేం తెలుసు రాజకీయాల గురించి అని అడగలేదు. నన్ను కర్ణాటక పంపించారు, తమిళనాడు బార్డర్లకు పంపించారు, తెలంగాణ నలుమూలలకు పంపించారు, ఆంధ్రప్రదేశ్ మొత్తం తిప్పారు. ఆ రోజు ఎవరు నా రాజకీయ అనుభవం అడగలేదు, నీకెంత తెలుసు రాజకీయాల గురించి అని. ఈ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్ గురించి అడిగితే నువ్వు రాజకీయాల గురించి ఏబిసిడీలు తెలివి నువ్వు నేర్చుకొని రా అంటారు. ఇంతకు మించిన అవకాశవాదం ఏంటో నాకు కనిపించలేదు వీళ్ళ దగ్గర. ఈ రోజున జనసేన పార్టీ నేను ముఖ్యంగా గత 3 సంవత్సరాలు అయిపోయింది. అన్ని పార్టీలు, అది అటు బీజేపీ అధికారంలోకి వచ్చి కేంద్రంలో, ఇటు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఈ దాదాపు 3 సంవత్సరాల కాలంలో నేను ప్రభుత్వాలని ఇబ్బంది పెట్టే ప్రశ్నలు కానీ ఎందుకు, దానికి కారణం ఏంటంటే అన్ని రూల్ బుక్ ప్రకారమే కానీ ఫాలో అయితే ఏది నడపలేదు. అప్పుడు క్యాష్ ఫర్ నోట్ ఫర్ ఓట్ ఇష్యూలో కూడా నేను మాట్లాడకపోవడానికి కారణం, అది ఒక తెలుగుదేశం పార్టీ చేసి ఉంటే, అంతకుముందు ఎవరు లేకుండా తెలుగుదేశం పార్టీ ఒకటి చేసి ఉంటే ఖచ్చితంగా చాలా బలంగా నిలదీసేవాడిని. అన్ని పార్టీలు హార్స్ ట్రేడింగ్ చేస్తాయి. అందుకని వాటిని దృష్టిలో పెట్టుకొని నేను మన కంట్లో దూలం పెట్టుకొని ఎదుటి కంట్లో పెద్ద దూలం చుట్టూ ఎందుకని చెప్పి దాదాపు అన్ని పార్టీలు ఒకటే అని చెప్పి నేను ఇదే వేదిక మీద నేను మాట్లాడాను.
అలా ప్రతిదీ నేను ఎందుకు అలా కొద్దిగా వెనకేసుకు రావడం అంటారో దాన్ని మీరు ఏదైనా అనుకోండి. దానికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతిదానికి గొడవ పెట్టుకుంటే ప్రజలకి ఆల్రెడీ విడిపోయిన రాష్ట్రాలు మనవి. వీటిని ప్రతిసారి ప్రభుత్వాలను ఇబ్బంది పెడితే ప్రజలకు నష్టం జరుగుతుంది, కానీ పనులు ముందుకు సాగవన్న ఉద్దేశంతో నేను కొంచెం చూసి ఇచ్చున్నట్టుగానే మాట్లాడాను. అది తెలుసో తెలియకో కాదు, తెలిసి ప్రజా సమస్యలను ముందుకు తీసుకెళ్ళాలి, ప్రజా సమస్యలకి పరిష్కారం కావాలన్న ఒక ఆలోచన విధానంతో నేను అలా చేశాను తప్ప వాళ్ళు చేసింది రైట్ అనో వాళ్ళని వెనకేసి రావడమో కాదు. అలాగే రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు దీనికి ముఖ్య కారణం యువత. ఇక్కడ యువతకు అన్యాయం జరిగిపోతుంది. అటు తెలంగాణలోను అటు ఆంధ్రాలో కూడా మనకి సరైన వసతులు లేవు, సరైన విద్యా సౌకర్యాలు లేవు. ఇలాంటి పరిస్థితులు విడిపోయినప్పుడు అక్కడ యువతని బాగా చూడాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ తెలంగాణలో ఏ బంగారు తెలంగాణ అయితే సాధిస్తామని చెప్పి నాయకులు వచ్చారో దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను ఏ రోజున ఏ ప్రభుత్వాన్ని కూడా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడలేదు, కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేశాను. కానీ 3 సంవత్సరాల తర్వాత బీజేపీ ప్రభుత్వం తీరు చూస్తే ఒక ప్రజలు కోరుకుంది ఏంటంటే మన ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి ఒక బెనవలెంట్ డెమోక్రసీ కావాలని కోరుకున్నారు. కానీ పోకడలు చూస్తుంటే అటు పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ సమస్య దగ్గర నుంచి, అటు రోహిత్ వేముల సమస్య దగ్గర నుంచి ప్రతి చోట డిమానిటైజేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఒంటెద్దు పోకడలు పోతున్నాయి.